అప్పుడు ఇంతకు మించి అరాచక పాలన అవదా? అంతే కదా జరిగేది. దాన్ని తప్పని అంటాం కదా. అదే కదా. నేను అనేది ప్రజలను నువ్వు సంతృప్తి పరచలేనప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటాం. ఇప్పుడు పరిశ్రమ తేవాలా, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలా, ఈ పనిలో చేసేస్తున్నట్టు భ్రమ కల్పిస్తున్నాం. మిగతాదంతా ఈ గోల్లోనే నడుస్తున్నాం మనం. ముందు అన్నిటికంటే పెద్ద సమస్య ఏమవుతున్నది ఇక్కడ? విద్య. దాని పరిస్థితి ఏంటి? కాస్ట్లీయెస్ట్ అయిపోయింది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఇచ్చే వనరులు ఆగిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి, నలిగిపోతున్నారు జనం. విద్య లేకపోతే రేపు పొద్దున మన దగ్గర ఏం తయారవుతాం మనం ఇక్కడ? చదువు రానటువంటప్పుడు నెక్స్ట్ ఇంకా శారీరక శ్రమ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆ శారీరక శ్రమ మీద వచ్చే ఆదాయం ఎంత? అప్పుడు ఏమవుతుంది? ఈ రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారుతారు జనం. అది ప్రాబ్లం. దాదాపు ఏడాది పూర్తవుతుంది వీళ్ళ అధికారంలోకి వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి వెళ్ళి. ఈ ఏడాది పాలనలో అంటే సూపర్ 6 హామీల గురించే మొదటి నుంచి అనుకున్నారు అందరూ. అవి చూసే చాలా వరకు ఇటు వచ్చారు అనేది కూడా. కానీ పథకాల అమలు విషయం తీరు చూస్తుంటే ఎలా ఉంది? మే నెల, ఇప్పుడు ఈ నెల గురించి మాట్లాడుకుంటే 2 కీలకమైన హామీలు అమలు చేసేస్తారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట పక్కకి వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ మంత్ అంటున్నారు, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తే హ్యాపీ. అమలు చేయని పథకాలు కూడా అది సవ్యంగా అమలు కాలేదు అనేది. ఒక పింఛన్ విషయం పక్కన పెడితే అది సూపర్ 6 లోకి రాదేమో. ఈ దీపం పథకానికి సంబంధించి గ్యాస్ సబ్సిడీ విషయంలో కానీ ఏది సక్రమంగా జరగలేదు అనేది. అంటే 1 year తర్వాత ప్రజలు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు.